ద్వారా మనందరము దీవించబడ్డాం. This is why we don't need to fear death. అందుకనే మరణముకు భయపడనక్కర్లేదు మనము. Whether you fear or not, death will come. మీరు భయపడినా భయపడకపోయినా మరణం వస్తుంది, ఖచ్చితమే. You cannot escape. మరణాన్ని తప్పించుకోవడం కుదరదు. Wherever we go, ఎక్కడికి మనం వెళ్ళినా death will come in its time. మరి తన సమయంలో మరణము మనకు వస్తుంది. Because death is the consequence of sin. ఎందుకంటే మరణము కూడా పాపం యొక్క పరిణామమే. Notice, God did not bring death into the world. భూలోకములో మరణాన్ని దేవుడు సృజించలేదు. Man, by his disobedience to God, brought death. మరి మనుష్యుడు దేవునికి విరుద్ధంగా అవిధేయత వలన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. Man cannot escape death. మనుష్యుడు మరణాన్ని తప్పించుకోలేడు. Right after death or resurrection, there is judgment. మరి మరణము తర్వాత పునరుత్థానమైన తర్వాత తీర్పు దినము ఒక రోజు ఉంటుంది. Hebrews 9:27. హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. It is appointed for man to die once, and after that judgment. మనుష్యుడు ఒకసారి మరణము పొంది దాని తర్వాత తీర్పులో నిలబడాలి. No one can escape death. మరణాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు. No one can run away from death. మరణం నుంచి ఎవరు కూడా పారిపోలేరు. If we run away from death, death will be after us. మరణం నుంచి మనం పరిగెత్తుతుంటే మరణము మన వెంట పరిగెత్తుతుంది. Because we brought death into the world. ఎందుకంటే